వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే నేను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నోటిఫికేషన్ పడింది కదండి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ అసలు స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఈ స్కూల్ లిస్ట్ అనేది మీకు చూపించేసి తర్వాత నేను దాని యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్, రిలాక్సేషన్ ఎవరికి ఉంది, అమ్మాయిలకు 10 years రిలాక్సేషన్ అంటున్నారు, ఉందా అసలు, ఉంటే ఏ పోస్టులకు ఉంది, అదేవిధంగా టీజీటీ పీజీటీ వాళ్ళకి అసలు బీఈడీ లేకుంటే ఏదైనా పోస్ట్ ఎలిజిబిలిటీ ఉందా. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది చూడండి, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, మేజర్గా ఈస్ట్ గోదావరిలో చాలా ఉన్నాయండి, అండ్ విశాఖపట్నం కూడా చాలా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు విలేజ్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ విలేజ్ అని ఇచ్చారండి. సో అడ్డతీగల, వెంటమూడి, చింతూరు, సో మేజర్గా ఇవన్నీ రంపచోడవరం, మన్యం అంటుంది కదండి, అల్లూరి సీతారామరాజు, రంపచోడవరం, రామవరం, డొర్నాల, కొడవలూరు, ఓజీ, బహమాని, మెలాయిపుట్టి, అనంతగిరి, అరకు వ్యాలీ, చింతపల్లి, దమ్మింగ్, ఇవన్నీ విశాఖపట్నం అండి. ఇక్కడ నుంచి విశాఖపట్నము చూడండి, విశాఖపట్నంలోనే దాదాపు చాలా ఉన్నాయి ఇక్కడ, రైట్. పైన చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి ఉన్నాయి, రైట్. అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం. సో విజయనగరం ఇక్కడ వరకు ఉందండి. సో 27 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, 28 ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో కూడా ఇక్కడ ఒకటి ఉందండి. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే 28 స్కూల్స్ ఉన్నాయండి. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ దేర్ ఆర్ సెకండ్, రైట్, వచ్చింది 631 నుంచి, రైట్, 631. చూడండి ఇక్కడ ఆదిలాబాద్లో 3 స్కూల్స్ ఉన్నాయి, అండ్ భద్రాద్రి కొత్తగూడెం అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం, అండ్ కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, అదేవిధంగా మహబూబాబాద్లో కూడా చాలానే ఉన్నాయి. మహబూబాబాద్ అంటారు కదా, మహబూబాబాద్ 1 2 3 4 5, అండ్ అగైన్ మహబూబ్ నగర్ ఒకటి ఉంది, అండ్ నాగర్ కర్నూలు ఒకటి, నిజామాబాద్, అండ్ రాజన్న సిరిసిల్ల 2. రాజన్న సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట్, కోనరావుపేట్, రైట్. అండ్ మహబాద్కి వచ్చేసరికి కురవి, రైట్, కురవిలో సీరోలే అండ్ కురవి, అగైన్ కొత్తగూడెము, గూడూరు, బయ్యారం, మహబూబాద్ డిస్టిక్ వస్తాయి, బయ్యారం, కొమరంభీం, ఆసిఫాబాద్కి వస్తాయి, సిర్పూర్, కాజ్నగర్. సో ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఇవి మేజర్గా ఏంటంటే రిమోట్ ఏజెన్సీ ఏరియాలోనే ఉంటాయండి. సో ట్రైబల్ స్కూల్స్ కదా, సో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ నుంచి 1997 అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ చేయబడ్డటువంటి స్కూల్స్ అండి ఇవి. సో ఎక్స్క్లూజివ్గా ఇదనమాట. సో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి సంయుక్తంగా నిర్వహించే స్కూల్స్ అనమాట ఇవి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఉంటుంది, ఎక్కువ వరకు, చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది అనమాట ఈ స్కూల్స్కి. సో ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చూడండి ఒకసారి. సో ఈఎస్ఎస్సి ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ 2025. సో ఇది నిన్ననే వచ్చిందండి. సో ఆల్రెడీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి ఐడియా ఉంటుంది, బట్ నేను ఒక డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి కంప్లీట్గా. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నిన్న వచ్చిందండి నోటిఫికేషన్, అండ్ దీంట్లో ఇండెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే సో ఓకే, నేను మేజర్ అండ్ ఇంపార్టెంట్ కవర్ చేస్తానండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఆల్ స్టాఫ్ ఇన్ ఈఎంఆర్ఎస్ ఆర్ ఎలిజిబుల్ టు స్పెషల్ పే ఆఫ్ 10% ఆన్ బేసిక్ పే. సో మీకు బేసిక్ పే కంటే 10% స్పెషల్ పే ఇస్తారంటండి ఎక్స్ట్రాగా. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఇవి రిమోట్ ఏజెన్సీ ఏరియాల్లో ఉంటాయి ఒకటి. రెండోది ఏంటంటే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయండి, హాస్టల్స్ ఉంటాయి. సో నాన్ టీచింగ్ వాళ్ళకి కూడా కంపల్సరీగా నైట్ డ్యూటీస్ కానీ హాస్టల్ డ్యూటీస్ కానీ వేయడానికి స్కోప్ ఉన్నటువంటి జాబ్స్ అనమాట ఇవి. సో అందుకే మీకు స్పెషల్ పే అనేది కంపల్సరీ ఇస్తారనమాట. అండ్ ఇంకా చూడండి, మినిమం 20%, మ్యాక్సిమం 60% ఫీమేల్ స్టాఫ్ ఇన్ ఈచ్ ఈఎంఆర్ఎస్ అండ్ యాజ్ పర్ ద అడ్మినిస్ట్రేటివ్ నీడ్ ఆఫ్ ఈఎంఆర్ఎస్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దాట్ దే ఫుల్ఫిల్ నార్మల్ ఎలిజిబిలిటీ కండిషన్స్. హౌఎవర్ దేర్ ఇస్ నో సపరేట్ రిజర్వేషన్ ఫర్ ఫీమేల్ టీచర్స్ టు దిస్ ఎఫెక్ట్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫీమేల్ 20 నుంచి 60% వరకు కూడా ఫీమేల్ ఉండాలి అని చెప్పేసి ఒక పాలసీ లాగా పెట్టుకున్నారు. సో అందుకనే మీకు ఎక్స్క్లూజివ్గా ఫీమేల్ టీచర్స్ దానికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారండి. దీనికి టీజీటీ, అదేవిధంగా పీజీటీ టీచర్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. మనం కింద చూద్దాము, మీకు కింద చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ అండి. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏదైనా కూడా మ్యాక్సిమం 500 రూపీస్ అండి.
రైట్. అండ్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ప్రిన్సిపల్ అయితే 2500, పీజీటీ టీజీటీ అయితే 2000, నాన్ టీచింగ్ అయితే 1500. రైట్. అగైన్ టైర్ 1 టైర్ 2 రెండు ఉంటాయండి. సో సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు కింద ఇచ్చాడు, మొత్తం మనం డిస్కస్ చేద్దాము. సో మేజర్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇవన్నీ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. జస్ట్ మాల్ ప్రాక్టీస్ కానీ ఇలాంటివన్నీ గురించి కూడా ఇచ్చాడు. అండ్ వేకెన్సీస్ గురించి వచ్చినట్లయితే ప్రిన్సిపాల్ 225, పీజీటీస్ 1460, టీజీటీస్ 3962. ఇవన్నీ సెంట్రల్ అండి, అంటే కంప్లీట్ ఆల్ ఇండియా వైడ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి ఇవి. హాస్టల్ వార్డెన్ 635, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, జేఎస్ఎస్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, లాబ్ అటెండెంట్ 146. ఇక్కడ మీకు ప్రిన్సిపల్ ఒక్కో పోస్ట్కి మాత్రం ఇంటర్వ్యూ ఉందండి. అండ్ అదేవిధంగా ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దానికి మాత్రం స్కిల్ టెస్ట్ ఉందండి. అదేంటంటే 50 మార్క్స్కి ఏదో ఉన్నట్టుంది. క్వాలిఫైయింగ్ నేచర్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది 30 or 35. మనము నోటిఫికేషన్ ఇంకా వెళ్తాం కదా, ముందు అక్కడ క్లియర్గా 30 or 35 ఉంటుంది, చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి చూడండి, 116. అండ్ పీజీటీ గ్రూప్ బి టీచర్స్ పోస్టులు. సో ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్. సో దీస్ ఆర్ ద నంబర్స్. టోటల్ పోస్టులు వచ్చేసి మీకు 1460. సో రిజర్వేషన్ వైజ్ చూసుకోండి. ఇక్కడ విజువల్ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, లోకోమోటర్ డిజబిలిటీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ చూడండి, ఇది క్లియర్గా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అనమాట. ఇక్కడ బీసీ సర్టిఫికేట్ అనేది మేబీ వ్యాలిడ్ ఉండకపోవచ్చు. ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మాట్లోనే సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటా. సో కింద మనం చూద్దాం. అండ్ టీజీటీ వచ్చేసి చూడండి 2550 పోస్ట్ అండి. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా టీజీటీ రీజనల్ లాంగ్వేజ్. సో ఇక్కడ అస్సామీస్, బోడో, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, కాశీ, మలయాళం, మణిపురి, మిజో, ఒడియా, సంతాలి, తెలుగు, ఉర్దూ. సో మనకు అంత అవసరం లేదండి, తెలుగు సరిపోతుంది. సో ఇక్కడ మిసలేనియస్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ ఉంటారు కదా, సో ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్స్, మేల్, ఫీమేల్. అండ్ లైబ్రరీని కూడా చూడండి 124 పోస్ట్ ఉన్నాయి. అండ్ యూఆర్ 52, ఈడబ్ల్యూఎస్ 12, అండ్ ఓబీసీ ఎన్సీఎల్ 33, ఎస్సీ 18, ఎస్టీ 9. లైబ్రరీన్ అండి ఇవి. సో విఐహెచ్ఐ హియరింగ్ ఇంపైర్డ్, లోకోమోటర్ డిజబిలిటీ అండ్ అదర్స్. సో ఇవి అనమాట పోస్టులు లైబ్రరీ. అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు వచ్చేసరికి అవన్నీ టీచింగ్ కదండి. నాన్ టీచింగ్ వచ్చేసరికి వార్డెన్, మేల్, ఫీమేల్, అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్సు, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అకౌంటెంట్, ల్యాబ్ అటెండెంట్. సో ఇవన్నీ కూడా టోటల్గా 1620 పోస్ట్ ఉన్నాయండి. సో యూఆర్ 668 అండ్ ఈడబ్ల్యూఎస్ 159 అండ్ సో ఆన్. సో ఇది ఒకసారి మీరు చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఆఫ్ సూటబుల్. సో పీడబ్ల్యూడీ వాళ్ళకి ఏ పోస్టులకి ఏ పీడబ్ల్యూడీ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఒక ఇది ఇచ్చారండి. సో ఇది క్లియర్గా చూసుకోండి పీడబ్ల్యూడీ వాళ్ళు. అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఇది కూడా పీడబ్ల్యూడీ గురించి అండి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. సో వాళ్ళ గురించి. అండ్ ఇక్కడ పోస్ట్స్ డీటెయిల్స్ ఆఫ్ లెవెల్ పే అండి, లెవెల్ ఆఫ్ పే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ లెవెల్ 12 78,800. అండ్ పీజీటీ టీచర్స్కి అయితే లెవెల్ 8 47,600. అండ్ టీజీటీ టీచర్స్కి అయితే 44,900. అంటే స్టార్టింగ్ బేసిక్ పే చెప్తున్నాను. అండ్ ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే 35,400. ఫీమేల్ స్టాఫ్ నర్స్ 29,200. వార్డెన్ అయితే 29,200. అకౌంటెంట్ లెవెల్ 6 అండి 35,400. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయితే 19,900. అండ్ ల్యాబ్ అటెండెంట్ అయితే లెవెల్ 1 18,000 నుంచి స్టార్ట్ అవుతాయండి సాలరీస్. సో దీనికి మీకు దీని మీద డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటుందేమో. సో ఇది తర్వాత వెళ్ళాలి. ఓవరాల్గా మీకు ఒకవేళ 44,900 అనుకున్నప్పటికీ కూడా మీకు నియర్లీ 1 lakh వరకు వచ్చే అవకాశం ఉంటుందండి. సో అది నెక్స్ట్. ఇంకా ఇప్పుడు 8 పే కమిషన్ కూడా ఉంది కాబట్టి మేబీ పెరగొచ్చండి. సో అది వస్తే కూడా ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంసీక్యూ బేస్డ్ ఓఎంఆర్. సో ఆప్టికల్ మార్క్ రీడర్ అంటారు కదా, సో ఓఎంఆర్ ఆన్లైన్ కాదు, ఓఎంఆర్లోనే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ప్రిన్సిపల్కి వచ్చేసి ఇక్కడ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అండ్ ఇది ఒకటి ఉందండి, ఇది అన్ని పోస్టులకు ఉంది. అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ డీటెయిల్డ్ సిలబస్ యాజ్ ఆన్ నెక్స్ట్ వెబ్సైట్. సో ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్ వెబ్సైట్ ఒకటి ఉంటుందండి. సో నెక్స్ట్ దాంట్లో ఈ యొక్క సిలబస్ అనేది పెట్టారనమాట. సో అది కూడా చూపిస్తాను నేను లాస్ట్లో మీకు. అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండి. సో దానికి ఒక 20 మార్క్స్. అండ్ తర్వాత ఈ ప్రిన్సిపల్కి వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ సెకండ్ టెస్ట్ టైర్ 2. సో టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళని 1:10 పిలుస్తారంట అండి. సో దాదాపు అన్ని పోస్టులకు అంతే పిలుస్తున్నారు. అండ్ టైర్ 2కి వచ్చేసి మీ యొక్క అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అదేవిధంగా
అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డీటెయిల్స్ సిలబస్. సో ఈ సిలబస్ అనేది ఆ వెబ్సైట్లో పెట్టారంట. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లకు ఇదే ఉందండి. సో 55 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. ఈ 55 క్వశ్చన్స్లో కూడా 40 ఆబ్జెక్టివ్కి 40 మార్క్స్ అండ్ 15 డిస్క్రిప్టివ్కి వచ్చేసి 60 మార్క్స్ అండి. సో ఓవరాల్గా మీకు 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉందంటే 1/3 మీకు నోటిఫికేషన్ లాస్ట్లో చూపిస్తాను, వస్తుంటుంది అందులో. సో ఇప్పుడే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫైయింగ్ అండి. అంటే ఓన్లీ 1:10 రేషియో తీయడానికి మాత్రమే అదండి. సో దాని మార్కులు మళ్ళీ మీకు మెరిట్ లిస్ట్లో యాడ్ చేయరండి. సో మెరిట్ లిస్ట్లో ఓన్లీ టైర్ 2 మార్కులు మాత్రమే యాడ్ చేస్తారు. అంటే ఈ టైర్ 2కు ఉన్న 100 మార్క్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే మీకు మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు అన్నిటికీ. సో పోస్ట్ బై పోస్ట్ చూద్దాం చూడండి. పీజీటీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ చూడండి. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంటుంది కానీ కంప్యూటర్ జనరల్గా, అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ డొమైన్ నాలెడ్జ్. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద ఒక 10 క్వశ్చన్స్, పెడగాగి అండ్ కేస్ స్టడీ మీద ఒక 20 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్, హిందీ వచ్చేసి 10 మార్క్స్ అండి, 20 మార్క్స్. ఇక్కడ 40% మార్క్స్ అనేది మాత్రం మినిమం క్వాలిఫైయింగ్ అయితే అవ్వాలండి. అంటే మినిమం 8 మార్క్స్ రావాలి, వస్తేనే తర్వాత ఇందులో వస్తేనే మిగతావన్నీ ఏమంటారు ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో ఇది టైర్ 2 అండి. సో 1:10 చెప్పే కదా, 1:10 అండి టైర్ 2. అగైన్ టైర్ 2కి సేమ్ అండి. సిలబస్ అనేది వెబ్సైట్లో ఉండింది పీజీటీ టీచర్స్కి. సో 40 క్వశ్చన్స్, 15 డిస్క్రిప్టివ్, టోటల్ 100 మార్క్స్. అగైన్ మెరిట్ లిస్ట్ ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. సో మీరు టైర్ 2 మెరిట్ మీదనే మీకు మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా సబ్జెక్ట్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఛాన్స్ అండి. సో టైర్ 1లో ఏంటంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, 1:10లో వచ్చేస్తారు. బట్ టైర్ 2 చూసుకోండి మీరు ప్రిపరేషన్కి. అండ్ జనరల్ అవేర్నెస్ సేమ్ అండి. ఇది టీజీటీకి రైట్. టీజీటీకి చూసుకున్నట్లయితే సేమ్ అండి. రీజనింగ్, ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, టీచింగ్ అప్టిట్యూడ్, పెడగాగి. సో పిల్లలకి ఎలా టీచ్ చేయాలనేది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇది అండి. మళ్ళీ అగైన్ ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉందండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అక్కడ 20 మార్క్స్ ఉన్నాయి కదా పీజీటీలో, ఇక్కడ టీజీటీకి వచ్చేసరికి 30 మార్క్స్ ఉన్నదండి లాంగ్వేజ్ ఎఫిషియన్సీలో. ఈ 30 మార్క్స్ ఏంటంటే 10 హిందీ, 10 ఇంగ్లీష్ అండ్ 10 తెలుగు. ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కదండి. సో కొంతమందికి హిందీ కూడా రీజనల్ లాంగ్వేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదండి. సో నార్త్ స్టేట్స్కి. సో వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క థర్డ్ ఏదైతే ఇంకొక 10 మార్క్స్ హిందీ ఉందో దాన్ని కొంచెం హయ్యర్ ఏమంటారు టఫ్నెస్ అనేది పెంచుతామని చెప్పారండి. సో దాని యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట ఆ 10 మార్క్స్. కాకపోతే ఫస్ట్ ఉన్నటువంటి 10, 20 అంటే ఇంగ్లీష్, హిందీకి ఉన్న 10 ఉంటాయి కదా, అది నార్మల్ జనరల్ స్టాండర్డ్లోనే పెడతారంట. సో లాంగ్వేజ్లు చూసుకున్నట్లయితే ఇవ్వండి. సో మనకు వచ్చేసి తెలుగు ఉంటుంది. అండ్ టైర్ 2 సో సేమ్ అండి, 40 and 15 దానికండి. ఇది టీజీటీ. అండ్ హాస్టల్ వార్డెన్ చూసుకున్నట్లయితే సేమ్ అండి, 10, 10, 10 100 మార్క్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 1, 2 రీజనింగ్, ఐసీటీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది. అండ్ అగైన్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ రీజనల్ లాంగ్వేజ్ 3 అండి, 30 మార్క్స్. సో ఇక్కడ కూడా అంతే అండి. సో రీజనల్ లాంగ్వేజ్ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్ ఉందండి. సో ఈ 2 మేజర్ పోర్షన్ ఉందండి. ఐసీటీ, అగైన్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కలుపుకుంటే 45 మార్క్స్ రైట్. సారీ 40 మార్క్స్, 40 + 60 100 మార్క్స్. అగైన్ టైర్ 2 సేమ్ డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్, 60 మార్క్స్ అండ్ ఆబ్జెక్టివ్ 40 క్వశ్చన్స్. అకౌంటెంట్. సో అకౌంటెంట్లో కూడా టైర్ 1 చూసుకున్నట్లయితే సేమ్ అండి. ఇక్కడ 30 మార్క్స్, 20, 20, 10 సేమ్ హాస్టల్ వార్డెన్ లాగానే ఉంది, 100 మార్క్స్. అండ్ అగైన్ దీనికి సంబంధించిన డిస్క్రిప్టివ్ 15 మార్క్స్, ఆబ్జెక్టివ్ 40, టైర్ 2 అండి ఇది. అండ్ అగైన్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ సేమ్ అండి, 30, 15. అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ కూడా సెకండ్ టైర్ 2 సేమ్ అండి. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దాంట్లో చూసుకున్నట్లయితే మీకు కొంచెం వేరియేషన్ ఉందండి. ఇక్కడ రీజనింగ్ 25 మార్క్స్ అండ్ క్వాంట్ 25. ఇక్కడ ఐసీటీ లేదు చూసారా. అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంది చూడండి, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఓకే ఐసీటీది ఇక్కడ పేరు మార్చారండి. సో కొంచెం అంటే వేరియేషన్ ఉండొచ్చు, కొంచెం లెవెల్ తక్కువ ఉండొచ్చు ఇది. సో 10 మార్క్స్. అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీలో ఇంగ్లీష్కి 10 మార్క్స్, హిందీకి 10 మార్క్స్. సో హిందీ కూడా ఉంది చూసుకోండి ఇక్కడ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. అండ్ అగైన్ దీనికి డిస్క్రిప్టివ్ టైర్ 2 ఉంటుంది, 15 డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ 40. ఇక్కడ టైర్ 3 అండి, నేను చెప్పా కదా ముందే,
ఏది ప్రిన్సిపాల్కి ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పా కదా, ఇది జూనియర్ సెక్రటరీ, వీళ్ళకి సెక్రటేరియట్ అసిస్టెంట్, వీళ్ళకి ఏంటంటే పర్సనల్ కంప్యూటర్ మీదనే టైపింగ్ టెస్ట్ చేస్తారండి. సో 50 మార్కులు ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 20 రావాలండి. సో ఈ టైర్ 2లో ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటుంది కదండి, టైర్ 2లో మెరిట్ లిస్ట్లోంచి 1:3 మెంబర్స్ని మీకు ఈ టైర్ 3కి పిలుస్తారండి. సో టైర్ 3కి పిలుస్తారు. సో టైర్ 3కి 1:3 పిలిస్తే అందులో 20 అబోవ్ వచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా తీసుకొని మళ్ళీ టైర్ 2 మార్క్స్ మీదనే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారండి. సో మీకు ఏంటంటే టైర్ 3 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. టైర్ 2 మీద ఉన్నటువంటి మెరిట్ మీదనే మీకు జాబ్ అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ ల్యాబ్ అటెండెంట్ సేమ్ అండి, సేమ్ పైన జేఎస్సీకి ఎలా ఉందో అలాగే ఉంటుంది ఎగ్జామినేషను. అండ్ మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నోట్ చూడండి, జేఎస్సీ అండ్ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళకి టైర్ 1 కామన్ టెస్ట్ ఉంటుందంట. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి టైర్ 1 అనేది కామన్ టెస్ట్ ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ చూసుకున్నట్లయితే 1/3 మార్క్స్ నెగిటివ్ ఉందండి. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా కింద వస్తుంది చూద్దామని చెప్పేసి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. సో అండ్ ఓఎంఆర్లో మీరు స్కాన్డ్ ఇమేజ్ ఆన్సర్ కీస్ ఎలా అప్లై చేయాలి, డూప్లికేట్ అడ్మిట్ కార్డ్ వుడ్ బి ఇష్యూడ్ ఎట్, ఓకే ఇవన్నీ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చిందండి. ప్రిన్సిపాల్కి వచ్చినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ 50% అండ్ బీఈడి ఫ్రమ్ ఎన్సిటిఈ, బీఈడి ఉండాలి, మాస్టర్ డిగ్రీ ఉండాలి, ఆర్ 3 year ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఆర్ 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా పర్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి ఇక్కడ. ఈ ప్రిన్సిపాల్స్కి ఎక్స్పీరియన్స్ అయితే ఆల్రెడీ ప్రిన్సిపల్ లాగా వర్క్ చేసి లెవెల్ 12కి ఈక్వల్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా వైస్ ప్రిన్సిపల్గా ఉన్న వాళ్ళైతే 3 years వైస్ ప్రిన్సిపల్గా ఎక్స్పీరియన్స్ ఉండి 9 years పీజీటీగా వర్క్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఒకవేళ ఓన్లీ పీజీటీ వాళ్ళు అయితే మట్టుకి 12 years అండి, వాళ్ళకి 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్ జాబ్కి ఎలిజిబుల్. అండ్ పీజీటీ చూసుకున్నట్లయితే ఇక్కడ పీజీటీ 40 years అండి మ్యాక్సిమం ఏజ్, రైట్. అండ్ బీఈడీ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే బీఈడీ ఉండాలి. నార్మల్గా ఇక్కడ చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 50% ఉండాలి. అదేవిధంగా బీఈడీ ఉండాలి. అదేవిధంగా బీఈడీ లోపల ఒక బీఈడీ 50 మార్క్స్తోనే ఉండాలి, లేకుంటే ఇంటిగ్రేటెడ్ బీఈడీ 50% మార్క్స్తో ఉండాలి, లేకుంటే 4 years ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్కి ఏదేమైనప్పటికీ బీఈడీ అయితే ఉండాలండి. సో పీజీ ఉండాలి, బీఈడీ ఉండాలి. సో వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే పీజీటీలో ఒక కంప్యూటర్ సైన్స్ పోస్ట్ నేను ముందు చెప్పాను కదండి, నీకు మన వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, బీఈడీ లేకపోయినా దేనికన్నా మనకు ఎలిజిబుల్ ఉండొచ్చు అంటే పీజీటీ కంప్యూటర్ సైన్స్కి ఎలిజిబుల్ అండి. సో నాట్ ఎక్సీడింగ్ 40 years అనేటువంటిది ఏజ్. దీంట్లో ఏంటంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ 80 ఉండొచ్చు, ఎంసీఏ ఆర్ ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇది 50% మార్క్స్ అయితే ఉండాలండి. అయితే ఇక్కడ బీఈడీ లేకుండా తీసుకున్నప్పటికీ కూడా మీకు ఫ్యూచర్లో ప్రమోషన్ రావాలంటే మాత్రం బీఈడీ కంపల్సరీ అనేది ఒక నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ టీజీటీస్కి అయితే 35 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అండ్ సేమ్ అదేవిధంగా ఇక్కడ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 55% మార్క్స్ అండ్ బీఈడీ అండి. సో సీటెట్ ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్, సీటెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ ఈజ్ ఎసెన్షియల్. సో టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇవ్వండి, టీజీటీ సైన్స్, సో టీజీటీ సోషల్ స్టడీస్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారండి. సో ఇది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ టీజీటీ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి సేమ్ ఇందాక చెప్పినట్టుగానే బీఈడీ అవసరం లేదండి. అండ్ నాట్ ఎక్సీడింగ్ 35 years. బట్ ఒకవేళ ఈ ప్రమోషన్కి వచ్చేసరికి మాత్రం ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ద ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఫ్యూచర్ బీఈడీ విల్ బి రిక్వైర్డ్. ఫ్యూచర్లో మాత్రం బీఈడీ కంపల్సరీ అవసరం. సో ఆర్ట్ టీచర్కి వచ్చేసి 35 years, మ్యూజిక్ టీచర్కి వచ్చేసి 35 years మ్యాక్స్ ఏజ్ లిమిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మ్యాక్సిమం 35 years అండ్ బీపీఈడీ కోర్స్ చేసి ఉండాలి. లైబ్రేరియన్కి వచ్చేసరికి చూడండి మ్యాక్సిమం 35 years. సో మీరు లైబ్రరీ సైన్స్లో మామూలు డిగ్రీ అని చేసి ఉండాలి, లేకుంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లోనైనా డిగ్రీ చేసి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్ రెండిట్లో కూడా. అండ్ లేదంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కూడా ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి 50% ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకొని ఉండాలండి, రైట్. ఇది డిజైరబుల్ అంటే కంపల్సరీ ఏం లేదు. సో డిజైరబుల్ కాబట్టి పెద్ద అది కావాల్సిన అవసరం లేదు. ఎసెన్షియల్ అంటేనే కంపల్సరీ అండి. డిజైరబుల్ అన్నప్పుడు ఏంటంటే ప్రిఫరెన్స్ ఉంటుంది అని అర్థం. ఇక్కడ చూడండి ఇది ఎసెన్షియల్ కాబట్టి ఇది కంపల్సరీ అప్ టు 30. అయితే ఇక్కడ చూడండి మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నప్పుడు
ఎక్కడ చూస్తారంటే ప్రిఫరెన్స్ క్వశ్చనే రాదు, ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కదండి. ఇంటర్వ్యూ లేనప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రిఫరెన్స్ రిటర్న్ టెస్ట్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇచ్చేస్తారు కాబట్టి సో డిజైర్ ఇక్కడ ఇది పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్. సో హాస్టల్ వార్డెన్ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ అప్ టు 35 years. అకౌంటెంట్ బీకామ్ ఉండాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బీకామ్ ఉండాలి. బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, డైరెక్ట్ ఇచ్చేసాను. బీబీఏ వాళ్ళు ఎలిజిబుల్ కాదంట, రైట్. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అండ్ టైపింగ్ దానికి ఏం సర్టిఫికేట్ ఏం అడగలేదండి. ఏమన్నాడు, మీకు 35 words per minute వస్తే సరిపోతుంది ఇంగ్లీష్లో. అదే హిందీలో అయితే 30 words. సో హిందీ మనకి ఏం పెద్ద ఇది కాదు కాబట్టి, సరే ఎవరైనా హిందీ మన దగ్గర కూడా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే 30 words per minute ఉంటే సరిపోతుందండి హిందీ వాళ్ళకి. మేజర్గా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నాను, ఇంగ్లీష్లో 35 words per minute ఉంటే సరిపోతుంది. జేఎస్సీ. ఇంకా లాస్ట్కి వచ్చేసి ల్యాబ్ అటెండెంట్. సో మీరు మ్యాథ్స్ అంటే సైన్స్ స్ట్రీమ్లో సబ్జెక్ట్స్ తీసుకొని ఇంటర్ కంప్లీట్ చేసినా పర్వాలేదు. అండ్ లేకపోతే 10th పాటుగా ఇక్కడ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, అలాంటి 10th పాస్ విత్ సర్టిఫికేట్. సో అది ఉన్నా కూడా సరిపోతాయి ల్యాబ్ అటెండెంట్కి, రైట్. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ వీళ్ళకి మాత్రం 55 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారండి, ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నటువంటి ఈఎంఆర్ఎస్ వాళ్ళకి. సో ఇంకా ఏమన్నా ఉన్నాయో చూసుకున్నట్లయితే మేజర్ పాయింట్స్ చూడండి. ఏజ్ రిలాక్సేషన్, దిస్ ఈజ్ ద మేజర్ పోర్షన్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 3 years, రైట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఇక జమ్మూ కాశ్మీర్ వీళ్ళకి 5 years. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. ఉమెన్ ఆల్ కేటగిరీ ఓన్లీ ఇఫ్ అప్లయింగ్ ఫర్ పీజీటీ టీజీటీ పోస్ట్. ఒకవేళ ఉమెన్ కనుక పీజీటీ టీజీటీ పోస్ట్లకు అప్లై చేస్తే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. మరి లైబ్రేరియన్ పోస్ట్కు అప్లై చేస్తే ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే దానికి సపరేట్గా ఇచ్చారు కాబట్టి. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడు అదే అకౌంటెంట్ కావచ్చు, రైట్, ల్యాబ్ అటెండెంట్ కావచ్చు, హాస్టల్ వార్డెన్ కావచ్చు. సో వీటికి కూడా ఇది ఎలిజిబిలిటీ ఉంటుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 15, 13, 20. అండ్ ఈఎంఆర్ఎస్లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకైతే 55 years. సో ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మీకు ఆల్రెడీ ఎంత సర్వీస్ చేసి ఉంటారో అంత సర్వీస్ వరకు కూడా వీళ్ళకి హారిజంటల్ రిజర్వేషన్ అనేది అయితే అప్లై అవుతూ ఉంటుందని నేను చాలా వీడియోస్లో చెప్పాను. నా పాత వీడియోస్లో చూడండి ఈఎస్ఎంకి ఎలా ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి హారిజంటల్ రిజర్వేషన్. అండ్ ఇంకా సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది అడిగాడు. అండ్ ఓబీసీ వాళ్ళకి 27%. అండ్ పీడబ్ల్యూడీ అయితే ఇక్కడ ఒకటి చూడండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఒక పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి 24-25 అడిగారండి. సో 24-25 ఫినాన్షియల్ ఇయర్ది అంటే మనకు అసెస్మెంట్ ఇయర్ 25-26 అవుతుందండి, రైట్. సో లేటెస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు. సో ఎగ్జాక్ట్గా ఈ ఇయర్లో తీసుకున్న సర్టిఫికేట్ అడుగుతున్నాడు. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు తీసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ ఫార్మాట్ ఉంటుంది అనుకుంటా అండి ఇది. సో మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫార్మాట్లో ఓన్లీ ఇన్కమ్ గురించే ఉంటుందండి, ఇన్కమ్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అది సరిపోతుంది ఆ ఫార్మాట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకి మాత్రము అసెట్ అసెస్మెంట్ కూడా ఉండాలండి. సో దానికి ఒక వేరే ఫార్మాట్ ఉంటుంది, ఈ లైన్స్ కూడా రావాలి. సో మనకు జనరల్గా ఇచ్చేటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఈ లైన్స్ రావనుకుంటాను. సో మీరు దాన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఒకసారి చదివి, అండ్ అతని మనకు అనెక్సర్స్ ఉంటాయి కదా, నేనే చెప్తాను ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. సో మీరు ఆ పర్టికులర్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఎవరి దగ్గర అయితే ఆ సర్టిఫికేట్ లేదో మీరు తొందరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ పీడబ్ల్యూడీ అదేవిధంగా అన్ఫేర్ చేస్తే ఎలా ఉంటుంది, క్రిమినల్ ప్రాసిక్యూషన్స్, ఇలా పనిష్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇదండి. సో ఎస్సీ ఎస్టీ ఫార్మాట్ సర్టిఫికేటు, అండ్ అదేవిధంగా ఓబీసీ ఫార్మాట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్. చూడండి ఈడబ్ల్యూఎస్కి ఫార్మాట్ ఇచ్చాడు చూసారా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. సో మీ దగ్గర కనుక ఈ ఫార్మాట్లు లేకుంటే ఇక్కడ 5 years ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 square feet కానీ ఇవి లేవు మా దగ్గర ఇవి లేవు అన్నట్టుగా మీకు ఈ యొక్క వీళ్ళు ఆథరైజ్ చేయాలన్నమాట. సో తహసీల్దార్ కానీ, మెజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో పైన ఇచ్చాడు ఎవరెవరి దగ్గర నుంచి అయితే మనం తీసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఫార్మాట్లో తీసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో అదేవిధంగా ఇవి డిఫరెంట్ ఫార్మాట్స్ అండి.
సో డిక్లరేషన్ లాస్ట్కి మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది ఎవరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఏంటంటే నేను ఆల్రెడీ ఈఎస్ఎం కోటా కింద సివిల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడా దక్కించుకోలేదు, సో ఇది ఫస్ట్ టైం దక్కించుకుంటున్నా అని. లేకపోతే ఒకవేళ దక్కించుకున్నా కూడా ఇది నాకు బెనిఫిట్ అవుతుంది, హయ్యర్ పోస్ట్ అనో లేకపోతే హయ్యర్ శాలరీ అనో లేకుంటే స్ట్రీమ్ డిఫరెంట్ అనో దానికి సంబంధించిన వ్యాలిడ్ జెన్యూన్ రీజన్ అనేటువంటిది మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. సో పర్మనెంట్ పారాలిసిస్ ఆఫ్ లిమ్స్ డ్వార్ఫిజం, ఇది పీడబ్ల్యూడి వాళ్ళ సర్టిఫికేట్ అండి. సో ఈ విధంగా డిఫరెంట్ సర్టిఫికేట్స్ అనేటివి అయితే ఉన్నాయండి. సో ఎవరు ఏ సర్టిఫికేట్కి అయితే ఎలిజిబులో వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో మీకు దాదాపుగా అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కంపల్సరీగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, జాబ్ అప్డేట్స్ పొందండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.